హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో తీసుకొచ్చేసాను. ఈ వీడియో క్లీనింగ్ వీడియో. ఈరోజు అయితే ఇదైతే ఒక నైట్ ప్యాంట్దండి. ఒక సైడ్ కాలు నేను మొన్న కట్ చేసి దాన్ని వాడేసుకున్నాను. తర్వాత ఇది ఒక సైడ్ కాలుదండి, అలా వండించి పెట్టాను. ఇప్పుడు దీంతో నేను ఫ్యాన్ క్లీన్ చేసుకోబోతున్నాను. చూడండి, ఇలా చేతికి ఇలా వేసేసుకొని ఇప్పుడు క్లీన్ చేసుకోవాలనుకుంటున్నాను దుమ్మంతా కూడాను. అయితే ఇదిగో చూడండి, దుమ్ము ఫస్ట్ అయితే మనం పొడి దుమ్ము క్లీన్ చేసుకోవాలండి. ఇలాగా చూడండి, ఇలా తుడుస్తుంటే ఇది చేతికి వేసుకొని మనం చేతితో తుడిచే దుమ్ము చాలా ఈజీగా పోద్ది కదండి. వేరేది ఏదన్నా అయితే మనకి పోదు. ఇలా చేతితో దుమ్ము తుడిస్తే నీట్గా పోద్ది. కర్ర పెట్టి తుడిచినా మనకు అంత క్లీన్గా రాదు. నీట్గా పొడిగా తుడిచేసాను పొడి గుడ్డుతో. ఇప్పుడైతే ఇంకా తడి బట్ట పెట్టుకోవాలి కదా. దానికి ఒక స్పూను సాల్టు, ఒక స్పూను వంట సోడా తీసుకున్నాను, కొంచెం ఎనిగర్ వేసేసుకున్నానండి. తర్వాత కొంచెం సర్ఫ్ కూడా వేసుకుంటున్నాను దాంట్లో. ఇప్పుడైతే దానికి నిండా వాటర్ పోసుకోవాలి, బాగా కలిపేసుకోవాలి వాటరు. ఈ వాటర్ దేనికి పెట్టినా క్లీన్ అవుతాయండి. నేను ఎక్కువ ఈ వాటర్ ఎనిగర్ ఉంది కాబట్టి వేసాను, లేకపోతే వేయను. అది కూడా సర్ఫ్ నీళ్ళతో అయినా కూడా క్లీన్ అవుద్ది, సాల్ట్ కానీ వేసేసి చేసుకుంటే. ఇక్కడ ఈ నీళ్ళతో కూడా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు దుమ్మంతా పొడి దుమ్ము తుడిచాను కాబట్టి తర్వాత తడి దుమ్ము, దానికి అంటుకుపోయిన దుమ్ము ఎలా పోద్దండి. ఇప్పుడైతే అదే క్లాత్ తీసుకొని బాగా ఇదిలిచ్చేసి దుమ్మంతా లేకుండా అదే మళ్ళీ చేతికి వేసుకొని ఇంకా అప్పుడు చేయి దాంట్లో ముంచేసి గట్టిగా పిండుకొని ఇప్పుడైతే మళ్ళీ అదే క్లాత్తో ప్యాన్ క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు నీట్గా వచ్చేస్తుందండి. ఎక్కడైనా అంటుకుపోయిన దుమ్మున్నా చాలా క్లీన్గా అవుద్ది. నాకు కొంచెం మంచం మీద కొంచెం చైర్ వేసుకుంటే కొంచెం అందింది. ఇప్పుడైతే చేత్తోని క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా చేత్తో చేసుకోవడం వల్ల మళ్ళీ నీట్గా అయిపోద్ది. ఇప్పుడు చూడండి, చాలా నీట్గా అయిపోద్ది. ఇలా తుడుచుకున్నాను నేనైతే. చాలా పనికొచ్చిందండి ఈ నైట్ ప్యాంటుది. ఒక సైడ్ కాల్ది ఇది క్లాత్. చాలా అసలు ఎలాంటివి ఉంటే చాలా బాగుంటుంది అనిపించింది. నేను ఎందుకో అది పక్కన పెట్టిండని ఈరోజు ఇంత క్లీన్ చేసుకోవడానికి బాగా పనికొచ్చింది. చూడండి ఎట్లా తుడిచేసాను. ప్యాన్ అంతా కూడా చాలా నీట్గా వచ్చేసిందండి, కొత్త ప్యాన్ లాగా. ఆల్రెడీ కొత్తదే ఇది. అంటే కొన్ని రోజులు అయిన తెచ్చి సంవత్సరం దాకా అవుతుంది తెచ్చి, అయినా దుమ్ము పట్టేసిందండి. నేను ఊరికే కర్రతోటి తుడిస్తే పోయేది కాదు. ఈరోజు ఆ ప్లాన్ ప్రకారం తుడిచాను. ఇలా తుడిస్తే పోద్ది అని నాకు అనిపించింది. నేను తుడిచాను. చూడండి, మీకు చూపిస్తున్నాను ఎంత నీట్గా ఉందో. చాలా పర్ఫెక్ట్గా తయారైందండి ఫ్యాన్ అయితే. నాకు బాగా నచ్చింది. మీకు కూడా నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఇంకా ఉన్నాయి కదండి, అదే వాటర్. ఆ వాటర్లో ముంచేసి క్లాత్ అయితే ఇప్పుడు నేను స్విచ్ బోర్డులన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. అయితే అన్నీ కాదండి, వంటింట్లో స్విచ్ బోర్డు వరకే క్లీన్ చేసుకుంటున్నాను. మనం మిక్సీ వేసినప్పుడు ఊరికే అక్కడ చేతులు పెడతాం, అందుకని వంటింట్లో స్విచ్ బోర్డు వరకు క్లీన్ చేసుకున్నాను. ఇక్కడ మళ్ళీ ఇంకా వాటర్ ఉన్నాయి కదండి, అదే వాటర్తో అదే క్లాత్తో ఇక్కడ మనం గోడలకి తగిలించుకుంటాం కొన్ని ఫోటోలు. మాదైతే వినాయకుడి ఫోటో అండి ఇది. ఇది తగిలించి 3 సంవత్సరాలు మేము ఇంట్లోకి వచ్చినప్పుడు అప్పుడప్పుడు తుడుస్తుంటాను, కానీ బూజు పట్టేసింది. ఆ బూజంతా ముందు పొడిగుడ్డతో తుడిచేసి తర్వాత తడిబట్ట పెడుతున్నాను. నీట్గా వచ్చేసిందండి, చాలా క్లీన్ అయింది, చాలా బాగుంది. ఈ వాటర్తో ఇది సర్ఫ్ వాటర్ కాబట్టి చాలా బాగుంది. చూడండి, చాలా వచ్చేసింది. తర్వాత మనం అద్దం కూడా బాగుందండి, అద్దం కూడా తుడిచేసాను, చాలా బాగుంది. ఇది సైడ్కి తీస్తుంటే వీడియో ఆ పక్క లోపల నుంచి అన్నీ కనిపిస్తున్నాయండి, గోడకు తగిలించినవి. మేము కనిపించకుండా తీసాము, అందుకని ఇలా అనిపించింది. ఆ అద్దం కూడా చాలా నీట్గా క్లీన్ అయింది. ఇది కూడా మీకు నచ్చద్దు అనుకుంటున్నాను. తర్వాత ఇంకా ఈ అద్దాన్ని అయితే నీట్గా తుడిచేసామండి. తుడిచిన తర్వాత ఇంకొకటి వెంకటేశ్వర స్వామి ఇలాంటి ఫోటో అండి. ఇది సౌండ్ వస్తుంది, పొద్దున్నే పెడతాం సుప్రభాతం. ఇలాంటి తిరుపతిలో ఎక్కువ దొరుకుతాయి, తిరుపతిలో పోయినప్పుడు తెచ్చుకున్నది ఇది. అయితే దీన్ని అప్పుడప్పుడు తుడుస్తుంటాను, కానీ జిడ్డు పోయేది కాదు. ఈ సర్ఫ్ నీళ్ళతో తుడిచేసానండి, ఇదే చేత్తో ఇదే క్లాత్తో. చాలా క్లీన్ అయిపోయింది, చాలా నీట్గా అనిపించింది. చూడండి ఎంత బాగా అయిందో, చాలా నీట్గా అయిందండి. ఇలా ఒక్క సర్ఫ్ కొంచెం సాల్ట్ కొంచెం వేసుకొని కలుపుకున్న నీళ్ళతో ఇవన్నీ క్లీన్ చేసేసాను. చాలా మంచిగా అనిపించింది నాకు ఈరోజు. మీకు అందరికి కూడా క్లీనింగ్ చేసుకునేదానికి కొంచెం ఐడియా ఉంటుందని నేను ఇలా చూపించాను. ఇది చూడండి, చాలా క్లీన్ అయింది ఫోటో అయితే. ఫోటో కానీ కింద చుట్టూ స్టాండ్ కూడాను. ఇది చాలా బాగా క్లీన్ అయిందండి. ఇది కొంచెం టైం నాకు అరగంట పట్టలేదు. ఇంక ఇక్కడ వంటింటికి కిటికీ ఉంటుంది కదండి, ఈ కిటికీ అయితే జిడ్డు పట్టిపోయిందండి. ఫస్ట్ అయితే ఒక బ్రష్ తీసుకొని పొడిగా ఉన్నప్పుడే, తడపకుండా పొడిగా ఉన్నప్పుడే శుభ్రంగా ఇట్లా కొట్టేసేసాను. స్పీడ్గా కొట్టడం వల్ల
ఇది బాగా వదిలిపోయిందండి. దుమ్మంతా వదిలినాక తర్వాత అదే క్లాత్తో మళ్ళీ తుడిచేసాను. ఈ కిటికీ కూడా అద్దాలు కానీ కిటికీ కానీ అన్నీ కూడా అదే నీళ్ళతో క్లీన్ చేశానండి. అసలు ఎంత నీట్గా అయిందో చూపిస్తానుండండి. ముందైతే పొడిగా ఉన్నప్పుడే దుమ్ము తుడిచేసామండి. దుమ్ము ఎక్కువ ఉన్నప్పుడు మనం తడి క్లాత్ పెడితే అది రాదు. ముందు పొడిగా ఏదైనా బ్రష్ తీసుకొని చీపురు తీసుకొని ఇలా కొట్టేసేసుకోవాలి నీట్గా. అట్లా తుడిచిన తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ తడి క్లాత్తో తుడిచాను. చూడండి ఎంత బాగా వద్దో చూపిస్తాను ఇప్పుడు. కానీ ఇంట్లో ఈ వంటింట్లో ఉన్న కిటికీ చాలా నల్లగా వద్దండి. అయితే మేము చాలా రోజుల నుంచి ఉన్నాం కదండి, ఇంకా ఇలా నల్లగా అయిపోయింది. ఇది చూడండి వాటర్ తుడవటంతో ఎట్లా అయిపోయినాయో నల్లగా అయిపోయినాయి. వాటర్ కూడా చాలా మురికి అయిపోయినాయి. చూడండి అన్నీ వాటర్తో తుడిచి మళ్ళీ మంచినీళ్ళతో తుడిచానండి. చూడండి తుడుస్తున్నాను ఇప్పుడు. కిటికీ అంతా కూడా కిటికీ కాడ కింద గోడ కానీ టైల్స్ కానీ కొంచెం చీకటిగా ఉందండి. ఇక్కడ బయటకు వెళ్ళినప్పుడు చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూడండి నీట్గా అంతా తుడిచేసేసాను. ఈ కొంచెం జిడ్డు ఉండేది ఇక్కడ. నేను రోజు కడుగుతాను, అంత జిడ్డు ఉండదు. కాకపోతే మనకి ఎప్పుడో ఒక రోజు తుడిచినప్పుడు అట్లా చూడండి వాటర్ ఎట్లా ఉన్నాయో. అందుకని ఎప్పుడో ఒక రోజు తుడిచినప్పుడైనా నీట్గా తుడిచేయాలని తుడిచాను. కొంచెం లేట్ అయింది తుడవడం. వీడియో కూడా కొంచెం పెద్దగా ఉంటుందండి. చూడండి తప్పకుండా ఎంత క్లీన్ అయిందో మీకు తెలుస్తుంది. కానీ చాలా బాగా క్లీన్ అయింది. కిటికీ అయితే నాకు బాగా నచ్చింది. మీకు కూడా అందరికీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. చూడండి ఈ క్లీనింగు కొన్ని వస్తువులే క్లీన్ చేశానండి. రోజు అన్నీ కొన్ని చేసుకోవచ్చని. ఇప్పుడైతే ఇంకా ఆ కిటికీ అయిపోయింది. తర్వాత అద్దాలు ఉంటాయి కదా కిటికీకి, ఆ అద్దాలు కూడా ఇంకా క్లీన్ చేసుకుంటున్నానండి. చాలా బాగా క్లీన్ చేశాను. తర్వాత కొలన కూడా వేసి క్లీన్ చేశాను. తర్వాత అవి మురికి నీళ్ళు అయిపోయినాయని మళ్ళీ కొలన వేసేసి క్లీన్ చేసుకున్నాము. కాలిన్ కూడా వేసి క్లీన్ చేశాను. ఇంకా ఇవైతే అద్దాలు ఇట్లా క్లీన్ అయిపోయినాయండి. చూపిస్తున్నాను చూడండి మీకు ఎంత నీట్గా వచ్చినాయో. చూడండి చాలా బాగా వచ్చినాయండి. ఇది నాకు బాగా నచ్చింది, ఎందుకంటే ఎంత నల్లగా ఉండేదో. అయితే మళ్ళీ ఇంకోసారి కానీ క్లీన్ చేస్తే ఇంకా క్లీన్ అయిపోద్దండి. బాగా వచ్చేసింది. అయినా కూడా చెక్క కూడా నీట్గా ఎంత నల్లగా ఉండింది. ఇది కూడా మీకు అందరికీ ఉపయోగపడుద్ది అనుకుంటున్నాను. ఇంకా నాకు ట్రైపాడ్ పెద్దది ఉందండి, మా మనవరాలు క్లీన్ చేస్తుంది. ఇది అయితే మామూలుగా సర్ఫ్ నీళ్ళే కదా, ఇవి కూడా దీంతో కూడా సర్ఫ్ నీళ్ళతో కూడా ఇది క్లీన్ అయిపోయిందండి. ఇది కూడా కొంచెం జిడ్డు పట్టినట్టు ఉండింది. ఇది కూడా నల్లగా ఉంది కాబట్టి దుమ్ము పడితే తెల్లగా కనిపిస్తుంది దుమ్మంతా. అలా క్లీన్ చేసేసాం. ఇది కూడా చాలా బాగా క్లీన్ అయింది. ఇది కూడా తర్వాత ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసామండి. ఈ ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఏమనుకోకండి, తప్పకుండా చూడండి మా వీడియోస్. మీకు అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, ఉంటానండి.